హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మనం ఈరోజు నుంచి ఆలయాల గురించి, విగ్రహ ప్రతిష్టల గురించి, వాటి ప్రాశస్త్యం తెలుసుకుందాం. ఆలయం అంటేనే ఆలయం అంటే ఏదో ఒక విధానాన్ని కలుపుకోవడం. లయం అంటే కలవడం, కలుపుకోవడం, లయమైపోవడం. ఇలా జీవాత్మ పరమాత్మతో కలిసే చోటే ఆలయం. అంటే జీవాత్మ పరమాత్మ కలయికే నమస్కారం అని కూడా అన్నారు. మన సంస్కారాన్ని తెలియజేసేది నమస్కారం. ఇది ఎలా? జీవాత్మ పరమాత్మ కలయికతో మనము ఎదుటివారి యొక్క పరమాత్మని మన జీవాత్మతో కలుపుకొని మన సంస్కారాన్ని తెలియజేస్తున్నాము నమస్కారం ద్వారా. అదేవిధంగా ఆలయంలో కూడా జీవాత్మ పరమాత్మల కలయిక అక్కడ జరుగుతుంటుంది. మనలోని కోరికలు స్వామివారికి వినిపించుకోవడం, స్వామివారు తగు రీతిని మనకు అందించడం, మన కోరికలు నెరవేర్చడం జరుగుతుంది. అసలు ఇంతటి ప్రాశస్తమైన ఆలయ నిర్మాణము గొప్ప విధానంలో, అంటే పంచాయతన విధానంలో, దశాతల నవాతల పద్ధతులలో ఆలయ నిర్మాణాలు చేపడుతుంటారు. స్థపతులు, శిల్పులు వారి యొక్క సహకారాలతో, వారి యొక్క పరిజ్ఞానంతో ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం కూడా ఆలయ వాస్తు రీతిలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే నివసించేటువంటి గృహాల కోసం, గృహ నిర్మాణం కోసం వాస్తు పద్ధతిని అవలంబిస్తూ వాస్తు రీతిలో శంకుస్థాపన చేయడం, గృహ నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయాలుగా వెలిసిల్తున్నటువంటి నేటి ఆలయాలు, నాటి ఆలయాలు ఈ యొక్క వాస్తు రీతిలో, ఆలయ వాస్తు రీతిలో నిర్మాణం చేపట్టినవి అని తెలుసుకోవాలి. అందుకే హిందూ సాంప్రదాయ సనాతన పద్ధతిలో ఉన్నటువంటి ఈ ఆలయాలు చాలా గొప్పవి. అందుకనే లక్షలాది భక్తులు ఆలయ దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మరి ఇంతటి పవర్ అక్కడ ఎలా వచ్చింది అనేది ప్రతి దేవాలయానికి ఉంటుంది. ఒక పవర్ అనేది ఉంటుంది. ఆ పవర్ ఎలా వస్తుందంటే శంకుస్థాపన చేసేటటువంటి విధానంలో ఉంటుంది. మొట్టమొదట భూమి పరీక్ష చేస్తారు. ఈ భూ పరీక్షా విధానంలో రకరకాల విధానం, 4-5 పద్ధతుల భూ పరీక్ష చేస్తారు. ఇది స్వామివారి నిలయానికి కొలువై అనుకూలంగా ఉందా లేదా అని. మన గృహ నిర్మాణాలు కూడా భూపరీక్ష విధానంలోనే జరిగేటివి. కానీ ఈ కాలం భూపరీక్ష విధానంలో ఎవరు చేయట్లేదు, దాని గురించి పట్టించుకోవట్లేదు. సరే, ఏది ఏమైనా ఆలయ నిర్మాణానికి భూపరీక్ష విధానం చేసుకున్న తర్వాత, ఆ భూమి అనుకూలంగా ఉన్నదనుకున్న తర్వాత శంకుస్థాపన చేస్తారు. వాస్తు పురుషుడి ప్రతిష్ఠ చేస్తారు. ఆ శంకుస్థాపన చేసేటువంటి మొదటి స్తంభమే ఆలయాన్ని మొత్తం కాపాడుతూ ఉంటుంది. అందుకే ఈశాన్య ప్రాంతంలో శంకుస్థాపన చేసేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ శంకుస్థాపన విషయంలో మంచి లగ్నాన్ని నిర్ణయించడం, దానికి తగిన విధంలో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రతిష్ఠ. ఆ యొక్క గొప్పతనం ఆ ఆలయానికి ఎలా వచ్చింది? ప్రపంచ నలుమూలల నుండి కూడా భక్తులు ఆలయ దర్శనానికి వస్తున్నారు, దైవ దర్శనానికి వస్తున్నారు. మరి ఆ దైవం నివాసమైనటువంటి ఆలయ నిర్మాణం ఆ రోజుల్లో శుభలగ్నాన్ని ఎలా నిర్ణయించారో ఒక్కసారి మనం ఊహించుకుంటేనే అర్థమైపోతుంది, లగ్న బలం అర్థమైపోతుంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆలయ నిర్మాణంలో మొట్టమొదటి శంకుస్థాపన జరిగి ఉంటుంది. అది ఎక్కడ జరిగింది, అది ఏ స్తంభము అనేది నేటికి కూడా భక్తులు దర్శించుకుంటుంటారు. తెలియని వారు ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి, స్వామివారి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శంకుస్థాపన స్తంభాన్ని దర్శించుకొని మీ కోరికలు తెచ్చుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఎక్కడుంది? స్వామి దర్శనార్థం అయిన తర్వాత, తీర్థం తీసుకున్న తర్వాత ప్రదక్షిణ విధానంలో విమాన గోపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తమ శక్తి కొలది కానుకలు హుండీల్లో వేస్తుంటారు. ఆ హుండీల్లో వేసిన తర్వాత, హుండీ నుంచి బయట వచ్చిన తర్వాత యోగ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. అక్కడే మెట్లున్నాయి.
యోగ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆ వెనుక భాగంలో యోగ నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా ఉంటాడు కాబట్టి వెనుక భాగంలో ఆ యొక్క స్తంభం ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అదే ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి మొట్టమొదటి స్తంభం. అంటే ఎంత ప్రతిష్టాత్మకమైన స్తంభమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ స్తంభ నిర్మాణం వల్ల ఆలయము సంపూర్తిగా ఆవరించింది. అక్కడ ఆ ఆలయంలో దేవదేవులు కొలువై ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినదే అయిపోయింది ఆలయం. సో ఇంతటి గొప్ప విలువలు కలిగినటువంటి ఆ ధ్వజస్తంభాన్ని, అంటే ఆ యొక్క శంకుస్థాపన స్తంభాన్ని, అంటే ఆ శంకుస్థాపన స్తంభం వల్లే ఆలయం నిర్మాణం జరిగింది కదా, కనీసం మాకు ఒక గృహ నిర్మాణాన్ని చేపట్టుకునే అవకాశం కలిగించు తండ్రి అని చెప్పి ఆ స్తంభాన్ని అట్లా స్తంభాన్ని పట్టుకొని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది జరిగి తీరుతుంది అట్లా. అంతటి గొప్ప శంకుస్థాపన ఆలయ నిర్మాణంలో ఒక భాగం. శంకుస్థాపన అయిన తర్వాత మూల విరాట్లని, అంటే గర్భగుడిలో ఏర్పాటు చేసిన పీఠంలో మూల విరాట్లని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆలయ నిర్మాణం వరకు ఈరోజు తెలుసుకున్నాము. మూల విరాట్ ప్రతిష్టా కార్యక్రమాలు రేపు తెలుసుకుంటాం. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.